సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, ఇంక మీరు మారాలి కదా, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు కదా అని పదే పదే క్లాసులు పీకుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి మార్పు అయితే కనిపించట్లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళే చేస్తున్నారట. కలిసి వెళ్ళండిరా బాబు అంటే అది కూడా వింటలేదట. నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సీఎం స్థాయి వ్యక్తి ఉన్నవాడిని ఇన్నిసార్లు సీఎం స్థాయిను నేనే టీ పెట్టించుకుని తాగుతున్నాను, మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఎప్పుడన్నా మంచినీళ్ళన్నా అడిగారా, మంచినీళ్ళన్నా తాగారా అని చెప్తున్నారట. ఏంటి, ఎందుకు మార్పు రావట్లేదు వీళ్ళలోని? ఇంక ఇదే శాశ్వతం అనుకుంటున్నారా అధికారం, ఈ గెలుపుని? సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ముందుగా మనం మహాకవి శ్రీశ్రీ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి సార్. అధికారాంతములు చూడవలే అయ్యవారి సౌభాగ్యములు అన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. పదవిలో ఉండగా అనేక మంది మంత్రి మాగతులు, భజన బ్యాచ్, చిడతల బ్యాచ్, ఏదో రావు గోపాలరావు ముత్యాల ముగ్గు సినిమాలో చెప్పిన భజంత్రీలు లాంటి వాళ్ళు అనేక మంది చేరతారు మన చుట్టూ. కానీ ఆ పదవి దిగిపోయిన తర్వాత కనీసం నలుగురు వచ్చి ఏమండి ఎమ్మెల్యే గారు బాగున్నారా అని పలకరించడమే నిజమైనటువంటి ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పుకోవడానికి సక్సెస్ రేట్. శ్రీశ్రీ గారు చెప్పిన భావం అదే. ఆ భావజాలం ఎమ్మెల్యేల్లో, ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ వాళ్ళైనా సరే కలగాలి. తెలుగుదేశం పార్టీ అధినేత, వ్యవస్థాపకులు మరి ఇది మహానాడు సమయం కాబట్టి అన్నగారిని గుర్తు చేసుకోవాలి. ఆయన తెల్లవారుజాము 4 గంటలకే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, మంత్రుల్ని, ఎంపీలను, ఎమ్మెల్యేలను పక్కన పెట్టి సామాన్య జనంతో ఆ రోజు ఆయన ఇంటి వద్ద తెల్లవారుజాము 5 గంటలకి 5-6 వేల మంది క్యూ కట్టేవారు. వాళ్లతో మాట్లాడిన తర్వాతే ఈ అధికారులతో, అధికార గణంతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడేవారు. ఆ విధంగా కార్యకర్తలకి పెద్దపీట ఎన్టీ రామారావు గారు వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లి ఆయనే ప్రజల దగ్గరికి వెళ్ళి పేదవాడి ఇంట్లోకి వెళ్ళి పేదవాడి సమస్యలను తీరుస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కలో గెంజో తాగి బయటకు వస్తా ఉన్నాడు. ఇది ఎమ్మెల్యేలు చూసి నేర్చుకోవాలి. సంవత్సరం అయిపోయింది, హానీమూన్ అయిపోయింది, గాడిలో పడాలి. పడకపోతే అధినేత అక్షంతలు వేస్తాడు. అక్షంతలు వేసినా వినలేదనుకోండి, తర్వాత పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, సీరియస్గా ఉంటాయి. అంతేగాని ఓటేశారు కదా, ఏటెళ్ల కాలం మేమే ఉట్టు కట్టుకుని ఉయ్యాలు ఊపుతాం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నట్టుగా అనుకుంటే ఎమ్మెల్యేలకు అది ఎవరికి సాధ్యం కాదండి. ఈ రోజుల్లో ప్రజల చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో రాజకీయం అనేది చిన్న పిల్లాడికి కూడా కరతలామలకం అయిపోయింది. ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, రాజకీయం ఏముంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది 1000 కళ్ళతో ఈ సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అందుకే ప్రతి నాయకుడు కూడా, ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రవర్తించాలి. ముందు వాళ్ళ బిహేవియర్ మార్చుకోవాలి, మాట్లాడే తీరు మార్చుకోవాలి. కనీసం బాగున్నారా అనే మర్యాదపూర్వకమైనటువంటి, ఆత్మీయమైనటువంటి పలకరింపు కూడా లేకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు ఉంటున్నారనేది రిపోర్ట్. ఓకే, అది ఉండాలి. ఓటేసిన ఓటరు దేవుడు, నీ కోసం పల్లకి మోసిన కార్యకర్త, నీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన కార్యకర్త, గొడ్డల తల మెడపెద పెట్టి నిన్ను నరుకుతాం, జగన్ జై జగన్ అనమంటే అనకుండా జై చంద్రబాబు అన్న మా చంద్రయ్యను స్ఫూర్తిగా తీసుకోమని చెప్తా ఉన్నా. తీసుకుని ఇటువంటి ఈ ఏడాది రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రుల భుజస్కంధాల మీద ఉంది. వాళ్ళు తీరు మార్చుకోకపోతే వాళ్ళ ప్రజలు మారుస్తారు. ఇందులో పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కానీ, సబ్జెక్ట్ కానీ, సందేహం కానీ ఏమీ లేదు. కాబట్టి ప్రజాప్రతినిధి అన్న వాడికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఎన్టీఆర్ చెప్పారు. ఆ దేవాలయంలో ఆ దేవుళ్ళని ఎవరైతే మర్యాదగా చూస్తారో, మన్ననగా పలకరిస్తారో, ఆత్మీయంగా చూడగలుగుతారో ఆ ఎమ్మెల్యే ఎప్పటికీ ఓడిపోడు. చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు నెగ్గారు, అచ్చెన్నాయుడు గారు 7 సార్లు నెగ్గారు, అలాగే బుచ్చే చౌదరి గారు 7 సార్లు నెగ్గారు. నెగ్గే వాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళు బాబు జగజ్జీవన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. 50 ఏళ్ళు కరుణానిధి. అది నేర్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి, దాన్ని మనం తీసుకోవాలి, ప్రజలకి ప్రేమ పంచాలి.
ఓకే ఇది లేకపోతే ఆనంద్ సార్ గారు వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఓకే ఆనంద్ సార్ గారు మరొక బాంబు ఏడాది పాలనలో ఉత్తరాంధ్రలో ఒక సర్వే ఒకటి వచ్చింది, ఒక 4-5 సీట్లు తప్ప మిగతా అన్నీ కూడా రివర్స్లో ఉన్నాయి కూటమికని. సార్ అంటే ఇప్పుడు సహజంగా ఫస్ట్ 1 year కొన్ని ఒడిదుడుకులు, తప్పుడడుగులు, కొంత అశ్రద్ధ అన్ని ఉంటాయి. దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకర్లేదు. వాస్తవం ఉండొచ్చేమో అందులో, నేనేం డినై చేయట్లేదు, ఉండొచ్చు. కానీ ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. శాసనసభ్యులు వాళ్ళు సర్దుకోవడానికి